కలినరీ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సౌత్ ఇండియా కలినరీ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు సికా ఉపాధ్యక్షుడు సుధాకర్. హైదరాబాద్ కు కలినరీలో ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందన్నారు. అందుకు తగ్గట్టుగానే నేటి యువతరాన్ని తయారు చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు చెన్నైలో అంతర్జాతీయ కలినరీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో సిటీలోని హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, వివిధ హోటల్స్ చెఫ్లు పాల్గొన్నారు. ఇది అందరి పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఓకే, ఇది అందరి కలిపి ఒక ప్లేట్లో పెట్టండి. బయటన కులినరీ ఒలింపియాడ్ 7th టైము మనకి చెన్నైలో జరగబోతుంది. దానికి అద్భుతమైన ఫుడ్ ప్రెజెంటేషన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే దానికోసం ట్రైనింగ్ ఈరోజు హైదరాబాద్లో విదేశంలో అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షెఫ్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ ఇంటర్నేషనల్లో హైదరాబాద్ నెంబర్ 1 అయి ఉండొచ్చు. ప్రజెంటేషన్లో కూడా అలా అవ్వాలి అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చేయాలి. సో నేను ముఖ్యంగా సికా, ఇఫ్కా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ కూడా వచ్చి స్పెషల్గా మన షెఫ్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి కృతజ్ఞతలు. హైదరాబాద్ అనేటప్పుడు ఫుడ్ చాలా ముఖ్యంగా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది. పెద్ద మల్టీ క్రోర్ బిజినెస్ ఇది ఇక్కడ. సో హైదరాబాద్ షెఫ్స్ వాళ్ళందరూ ఎప్పుడు దాంట్లో బిజీగానే ఉంటున్నారు. వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్స్లో రావాలి. వాళ్ళు కలినరీ ఒలింపియాడ్స్లో ఇలాంటివి రావాలా. బయట దేశంలో పోయి కాంపీట్ చేసి చాలా కాస్ట్లీ, అందరి వల్ల అఫోర్డబిలిటీ లేదు. కానీ ఆ ప్లాట్ఫామ్ని సికా ఇండియాలో క్రియేట్ చేస్తుంది చెన్నైలో. సో కాంపిటీషన్ జరిపేది పెద్ద విషయం కాదు, దానికి మన కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ చాలా చాలా ముఖ్యం. సో చాలా లక్షలు ఖర్చు పెట్టి ఫారిన్ నుంచి, విదేశాల నుంచి షెఫ్లు తెచ్చి, మెడల్ విన్నింగ్ షెఫ్లు తెచ్చి వాళ్ళకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ టెక్నిక్స్ అన్ని టీచ్ చేస్తున్నాము. మన హైదరాబాద్ నుండి, మన తెలంగాణ నుండి ప్రపంచ స్థాయి కాంపిటీషన్స్లో పిల్లలను పాల్గొనేటట్టు సామర్థ్యం వాళ్ళది పెంచాలని చెన్నై నుండి, శ్రీలంక నుండి ఇంతమంది షెఫ్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనిది ఒకే ఒక ఉద్దేశం, రేపు రాబోయే కాలంలో మన భారతదేశం నుండి మనము కలినరీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ గెలవాలి అంటే ఇప్పటి నుండే మన పిల్లలకు, రాబోయే తరానికి ఈ వరల్డ్ స్టాండర్డ్స్ ఏముంటాయి అవి నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ చేశారు. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. 2 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్లో చేశారు. మన హైదరాబాద్ షెఫ్స్ తరఫున నేను సికాకి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే టైంలో కూడా ఇలాంటి వర్క్షాప్స్ పెడుతూ ఉండాలి హైదరాబాద్లో అని నేను